జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో మాత్రం చాలా స్లోగా సినిమాలు చేస్తూ ఉన్నారు ఆయన. ఈ క్రమంలో ఇటీవల నా స్వామిరంగ అనే మూవీతో వచ్చారు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది, రెస్పాన్స్ అదిరిపోయింది. ఓవర్సీస్లో కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి వసూళ్లను తీసుకువస్తోంది. 11 రోజుల్లో ఎంత రాబట్టింది, 12వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామిరంగ. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి అద్భుతమైన బిజినెస్ జరిగింది. టీజర్, ట్రైలర్ చాలా వరకు ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది నాగ్ అభిమానుల నుంచి. ఈ సినిమాకి నైజాం 5 కోట్లు, సీడెడ్ 2,20,00,000, ఏపీ మిగిలిన ప్రాంతాలు 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగులో 18,20,00,000 అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి మొత్తం 18,20,00,000 బిజినెస్ చేసుకుంది. ఈ మూవీకి 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రెస్పాన్స్ పెరిగింది. 2.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. 11 రోజుల్లో ఈ మూవీకి 36 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ని తీసుకువచ్చినట్టు కూడా చెప్తున్నారు. క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లుగా నమోదైంది. 11 రోజుల్లో ఈ సినిమా సుమారు 27 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది నెట్గా. అంటే 5 నుంచి 7 కోట్ల మధ్య లాభాలు కూడా తీసుకొచ్చింది ఈ మూవీ. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా స్వామిరంగ. అయితే పండగ 4 రోజులు థియేటర్లు పంచుకున్నాయి. ఆక్యుపెన్సీ పరంగా చూసినట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ నా స్వామిరంగ చిత్రానికి క్యూ కట్టారు. ఇక పండుగ సెలవులు ముగియడంతో ఇప్పుడు ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కడుతూనే ఉన్నారు. కొన్ని చోట్ల 80% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల వీకెండ్స్లో 75% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నైజాంలో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.